సూర్యాపేట ప్రాంత యువకుల కొరకు యువతుల కొరకు క్రికెట్ అవకాశాలను కల్పించాలని చెప్పి ఇక్కడ సూర్యాపేటలో అకాడమీ ప్రారంభం చేయడానికి ముందుకొచ్చిన మిత్రులు ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ గారికి, మిత్రులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారికి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మిత్రులు రమేష్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. మరింత ఉత్సాహంగా మీ మనసులో ఎవరో ఒక మీ నచ్చిన ప్లేయర్ను ఊహించుకొని ఆ స్థాయికి పోవాలని చెప్పి సంతోషంతో ఉత్సాహంతో వచ్చిన చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. అందరూ సూర్యాపేటేనా? ఇక్కడ మీ స్కూల్ ఇదే ఇంటర్మీడియట్కి వచ్చినావు? ఓకే, ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 1.5. ఓకే, ఏం కావాలనుకుంటున్నావు? ఓకే, మీకు ఎవరు ఆదర్శం? ఎవరి ఫ్యాన్? ఓకే, రోహిత్ శర్మ కావాలనుకుంటున్నావు. ఓకే 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 రైట్. వాట్ అబౌట్ యూ? చిన్నోడా నువ్వు? క్రికెటర్ కావాలనుకుంటున్నావు. నీ పేరు? సుహాస్ కీర్తన్. ఏ క్లాస్? 6th. ఓకే, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఎవరిలా కావాలనుకుంటున్నావు? యువరాజ్ సింగ్. 6th క్లాసే కదా నువ్వు? అయితే యువరాజ్ కొడుకు అయితే ఇబ్బంది లేదు. ఓకే, గర్ల్స్ మీరు ఆడుతున్నారు ఎవరైనా క్రికెట్ ఇప్పుడు ప్రస్తుతానికి? ఓ ఓకే, ఏం పేరు బేటా? పల్లవి. ఓకే, నువ్వు ఎవరిలా కావాలనుకుంటున్నావు? ఓహో, సో యూఆర్ ఫాలోయింగ్ ఉమెన్ క్రికెట్. ఓకే, సో మీకు చాలా మందికి చాలా కోరికలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. అది అవసరం జీవితంలో. తప్పకుండా ఎక్కడికో ఒక చోటికి చేరాలని గోల్ పెట్టుకోవడం అనేది అవసరం. ప్రారంభం చేయాలంటే గోల్ కావాలి. మొదలు గోల్ నిర్ణయించుకొని ఉండాలి, లక్ష్యం నిర్ణయించుకొని ఉంటేనే ప్రారంభం మొదలు. సో తప్పకుండా మీరందరికీ కూడా ఉత్సాహం ఉంది. మీ అమ్మ నాన్నలకు కూడా ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అవకాశాలు తక్కువ ఉండే. పర్టికులర్గా తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం తెలంగాణ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిద్దరు అయింది. దాంట్లో ప్రసాద్ గారు కూడా నేషనల్ టీం ఆడమే కాదు, నేషనల్ టీంని సెలెక్ట్ చేసేదానికి చైర్మన్ అయింది. బహుశా మీ పీరియడ్లో సెలక్షన్లో వచ్చిన వాళ్ళు, కొత్త చేరిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసేది ఈసారి ప్రసాద్ గారు. వాళ్ళందరినీ ఇండియన్ టీం సెలెక్ట్ చేశారు. తను కూడా గుంటూరు జిల్లాలో పల్లెటూరులో కొంత కష్టంతో ఎదిగి ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇండియన్ టీం సెలెక్ట్ చేసే దశక్తి చేరుకున్నాడు. మరి తప్పకుండా ప్రసాద్ గారు ఇచ్చే అవకాశంతో మరి మన దాంట్లో నువ్వు అవుతావా, వాడైతాడా, యువరాజు ఎవరైతారో ఇండియన్ టీం సెలెక్ట్ కావాలి. ఇండియన్ టీం సెలెక్ట్ చేసే స్థాయికి పోవాలి. మీరు ఎవరో ఒకరు చిరపడికి అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా దాన్ని వాడుకోవాలి. పిల్లలు చిన్న స్టేజ్ నుంచే ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి. దానికి కావాల్సిన పని ప్రారంభించాలి. తప్పకుండా ప్రోత్సాహాలు వస్తాయి. నేను చేరుకోను అన్న భయం ఎప్పుడు ఉండకూడదు. కేసీఆర్ తెలంగాణ తెస్తా అని బయలుదేరింది కాబట్టి తెలంగాణ వచ్చింది, లేకపోతే వచ్చినా రాకపో కదా. అట్లా నేను అది చేరాలి అని అనుకొని మొదలు పెడితేనే చేరుతాం. అనుకోవాలి, చేరుకోవాలి. దానికి నాకంత శక్తి ఉన్నదో లేదో, అది చేయగలుగుతానో లేదన్న భయం ఉండకూడదు.
నాకు సపోర్ట్ దొరుకుతుందో లేదో అన్న భయం ఉండకూడదు. అన్నీ వస్తుంటాయి పోతుంటే ముందుకి. ఆ రకంగా మరి మీరందరూ కూడా మంచి ఉన్నతమైన లక్ష్యాలని నిర్ణయించుకొని నిర్దేశించుకొని దాంట్లో ప్రయాణం పెట్టాలని మొదలుపెట్టాలని మీకు మంచి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ, మరి సూర్యాపేటకి ఇన్ని పట్టణాలున్నా ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతల ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకొని సూర్యాపేటను ఇక్కడ అకాడమీ పెట్టాలని చెప్పి వచ్చి మన సూర్యాపేటకు అవకాశం ఇచ్చినందుకు సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా మా ఉత్సాహవంతులైన క్రికెట్ ప్లేయర్ల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ అకాడమీ మంచిగా ముందుకు సాగాలని, ఏ అవంతరం లేకుండా మా ప్రాంత పిల్లలు తప్పకుండా జాతీయ టీంలో సెలెక్ట్ అయ్యి ఆ పేరు తీసుకోవడానికి మీ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ प्रोग्राम